బాగా గుర్తు. మా చిన్నప్పుడు ఈ మంగళ షాప్‌కి క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు తెలిసిన అంటే అక్కడ అంకులని పిలిచేవాళ్ళం. ఆహ్, ఆహ్, ప ఎవరైతే బార్బర్‌గా చేసేటటువంటి వాళ్ళని అంకులనినో, లేపోతే బాబాయన్నో అట్లా పిలుస్తుండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు మాతో సరదాగా ఉండేవోళ్ళు, తిరుగుతా ఉండేటటువంటోళ్ళు అంతా నడిచేది. ఆళ్ళ పిల్లలే తర్వాతన ఆ బార్బర్ షాపులు నడుపుతా ఉండేవాళ్ళు. అయితే కాలక్రమంలో ఇప్పుడు బార్బర్ వృత్తి నుంచి నాయి బ్రాహ్మణుల్లో మూడొంతుల మంది దూరమయ్యారు. ఇప్పుడు ఆ పెద్దలు తప్ప మిగతా వాళ్ళందరూ చదువుకున్న తర్వాత ఉద్యోగాల కన్నా, ఉపాధి కన్నా వెళ్ళిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజుల్లో బార్బర్‌ల ఆదాయం చాలా తక్కువుండేది. రోజు మొత్తం మీద కలిపితే 100, రూ. 200 సంపాదించేవాళ్ళు. ఏ ఆదివారం పూట్లొస్తే రూ. 500 సంపాదిస్తే గ్రేట్ అనమాట అప్పుడు. అలాంటి స్టేజి నుంచి ఇవాల్టి రోజునైతే గనక ఒకళ్ళకి చేస్తేనే 250, 350 వసూలు చేస్తున్నటువంటి రోజులు. ఇప్పుడేమో వాళ్ళ పిల్లలెళ్ళి 15,000కి, 25,000కి హైదరాబాద్‌లో, బెంగుళూరులో, చెన్నైలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ బార్బర్ షాప్‌కెళ్తే క్రాఫ్‌కి ఒక రూ. 200, గడ్డానికి ఒక రూ. 100. ఏ రోడ్డు పక్కన చిన్న బడ్డీ కొట్టులాగా పెట్టుకున్న చోట్లయితేనే రూ. 100. అదే కొంచెం ఏసీ ఉన్న కూలింగ్ ఒక ఫ్యాను గీను ఉందంటే గనక ఇది. దానికి తోడు మర్దన చేసినందుకు ఎంత అని చెప్పేసేసి రకరకాలు. ఓవరాల్‌గా రోజులో రూ. 1000 నుంచి 3000 సంపాదించేవాళ్ళున్నారు. నేను చెప్పినట్టు ఈ చిన్న చెత్తగా కాకుండా ఉన్నటువంటి. బట్ ఈ జావేద్ హబీబ్ లాంటి వాళ్ళైతే 21 రాష్ట్రాల్లో 300 ఏసీ సెలూన్‌లను తెరిచారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈవెన్ ఇప్పటికి కూడా మనకి ఈ మధ్య కాలంలో అనేక బార్బర్ షాపులు ఇప్పుడంటే గుండు చేయించాను గానీ లాస్ట్ నెలకోసారి, నెలన్నరకోసారి నేను క్రాఫ్ట్ చేయించడానికి వెళ్ళినటువంటి సందర్భం, లేదా అప్పుడప్పుడు మామూలు షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తెలుగు మాట్లాడితే అక్కడ ఉపయోగపడట్లేదు. హిందీలోనే మాట్లాడాల్సి వస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినోళ్ళు. అందులో 50-60% ముస్లిమ్సే ఉంటున్నారు. కృష్ణా, గుంటూరు లాంటి, విజయవాడ, గుంటూరు లాంటి చోట్లనే. దీన్ని బట్టి ఇప్పుడు ఈ వృత్తి మీదన వచ్చేటటువంటి ఆదాయం ఇప్పుడు ఈవెన్ బ్యూటీ పార్లర్లు అదే కదా ఆడమంగళ షాపులు ఒరిజినల్గా చెప్పాలంటే అక్కడ అంతే వేలకు 100 నుంచి రూ. 1000 ఖర్చు పెడుతున్నారు. బట్ అక్కడ కూడా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం లేదు. వాస్తవంగా చెప్పాలంటే జెనెటికల్గా వాళ్ళకి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంటుంది. క్రాఫ్ట్ చేయడంలో కానీ, గడ్డాలు చేయడంలో కానీ, మహిళలకి చేయించేటటువంటి దాంట్లో కానీ. ఇప్పుడు వాళ్ళు ఆ వృత్తిలో ఉండట్లేదు, వేరే వాళ్ళు అది సంపాదించుకుంటున్నారు అన్నమాట.